ప్రభు వల్ల కదిలించబడిన ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన చేసిన ప్రార్థన ఉన్నది, ఆయన ఇచ్చిన పిలుపు ఉన్నది. దానికి తోడు వారికి ప్రోత్సాహం కలిగించడానికి ఆయన ఏం చెప్తున్నాడంటే ద గుడ్ హ్యాండ్ ఆఫ్ గాడ్, దేవుని కరుణాహస్తం. దాని గురించి ఆయన మాట్లాడుతున్నాడు. చూసుకో, నా చేయి చూడు, నా వరం చూడు, నా ప్రజ్ఞ చూడు, నా చమత్కారం చూడు అది కాదు. అంతా దేవుని కరుణాహస్తానికే ఆయన ఆపాదిస్తున్నాడు. చాలా గొప్ప విషయం అండి. ఎజ్రా గ్రంథం, నెహెమ్యా గ్రంథం మీరు గమనిస్తే ఆ మాటలు ఉంటాయి. నెహెమ్యా గ్రంథంలో 1:8 నేను చదువుతున్నాను. నాకు తోడుగా ఉండి నాకు కృప చూపుచున్న నా దేవుని కరుణాహస్తము. ఈ కర్మలు ఎలా ఏర్పడింది? నాకు తోడుగా ఉండి నాకు కృప చూపుచున్న దేవుని కరుణాహస్తం, నాకు సహాయము చేయుచున్న దేవుని కరుణాహస్తం. 2:18 చెప్పాడు. ఎజ్రా గ్రంథంలో 7వ అధ్యాయంలోనే 3 విషయాలు చెప్పాడు దేవుని కరుణాహస్తాన్ని గురించి. 7వ అధ్యాయం 6లో యెహోవా హస్తము అతనికి తోడుగా ఉన్నందున అతడు ఏ మనవి చేసినా రాజు అనుగ్రహిస్తాడు. అంటే మన ప్రార్థనకు జవాబు రావాలంటే దేవుని కరుణాహస్తం అన్నాడు. మరొక విషయం ఏం చెప్పాడు? 9వ వచనంలో మొదటి నెల మొదటి దినమున అతడు బబులోను దేశం నుండి బయలుదేరి తన దేవుని కరుణాహస్తము అతనికి తోడుగా ఉన్నందున 5వ నెల మొదటి దినమున యెరూషలేము ప్రయాణంలో క్షేమము దేవుని కరుణాహస్తమే. ఆలోచించారా? ఆ అధ్యాయం చివరిలో కూడా చెప్పాడు 28లో నా దేవుడైన యెహోవా హస్తము నాకు తోడుగా ఉన్నందున నేను బలపరచబడి. మన సహవాసం కాదు కానీ కొంతమంది ఇండిపెండెంట్ సేవకులు ఉంటారు. వాళ్ళు ఏం చెప్తా ఉంటారు? అమ్మా, మీ చేతి బలం వల్లనే మేము సేవ చేస్తున్నాం, మీరు లేకపోతే మేము సేవ చేయలేదు. బహుగా భట్రాదులు దీవించినట్టుగా బహుగా దీవించేస్తాను. మనుషులను సంతోషపరచి వారిని మెచ్చుకోవాలని ప్రయత్నం చేయడం ప్రభు వల్ల పిలువబడే దేవుని దాసులు వాడబడే నాయకుల లక్షణం కాదు స్నేహితుల. ప్రభు హస్తం ఆయన బలపరిచే. అంత్యోకయ సంఘం ఎలా స్థిరపడింది, ఎలా వ్యాపించింది? వారు స్వార్థ ప్రకటించారు, చదిరిపోయిన వారు. ప్రభు హస్తము వారికి తోడుగా ఉన్నందున. ఇక్కడ ఉన్న హస్తమే, ఇక్కడ చెప్పిన కరుణాహస్తమే. ప్రతి చోట కరుణాహస్తం లేకపోయినా ప్రభు హస్తం వారికి తోడుగా అన్నాడు. అసలు ఇండియా అంతట్లో ఆంధ్రప్రదేశ్ ఈ రాష్ట్రం ప్రభు ఇంతగా దీవించడం, దర్శించడం, సువార్తతో నింపడం, ఇన్ని సంఘాలు ఎంతో మందిని ఉపయోగించి ఎన్నో ఆత్మలు రక్షించబడడానికి కారణం ద హ్యాండ్ ఆఫ్ ద లార్డ్, ప్రభు యొక్క హస్తం. ఈ విషయాలు మన సేవా జీవితంలో సహాయకరంగా ఉండగలవని నేను నమ్ముతున్నాను. మరి మనం ఏం చేయాలి? యెషయా గ్రంథానికి రండి, 51వ అధ్యాయం. వేటిని కట్టాలో దేవుని వాక్యంలో చెప్పిన మాటలు త్వరగా జ్ఞాపకం చేసుకున్నాం. 51:3 చూడండి. అవును, సియోనును ఎలా ఆదరిస్తున్నాడు? పాడైన స్థలములన్నిటినీ ఆదరిస్తున్నాడు. వాటిని ఏదను వలె చేయుచున్నాడు అని చెప్పారు. 58వ అధ్యాయం 12 కూడా చదవండి. 58:12 యెషయాలోనే పూర్వకాలము నుండి పాడైపోయిన స్థలములను ఈ జనులు కట్టెదరు. ఎంత గొప్ప వాగ్దానం! పూర్వకాలము నుండి పాడైపోయిన స్థలాలు ఈ జనులు కట్టెదరు అన్నాడు. అనేక తరముల క్రిందట పాడైపోయిన పునాదులను నీవు మరలా కట్టెదవు అన్నాడు. కనుక పాడైపోయిన వాటిని ఆయన ప్రజలు నిర్మిస్తారు. దానికి కారకుడు ప్రభువే, ఆయనే ఆ కార్యాన్ని జరిగిస్తాడు అని చెప్పాడు. 60వ అధ్యాయం యెషయా గ్రంథమే 60వ అధ్యాయం 18వ వచనం కూడా చదువుదాం. అంటే ఇంతవరకు జరిగింది కానీ ఏళ్ళ పాలన గురించి రాస్తూ చెప్పాను. ఇకను నీ దేశమున బలాత్కారమును మాట వినబడదు,
ఈ సరిహద్దులలో పాడు అను మాట కానీ నాశనం అనే మాట కానీ వినబడదు. అంతవరకు పాడుగా ఉన్న వాటిని కట్టాడు నెహెమ్యా, కట్టించాడు నెహెమ్యా. అంతేగా పాడైపోయిన వాటిని, తీసిన వాటిని, మరమ్మతు అవసరమైన వాటిని బాగు చేశాడు. పాడైన వాటిని కట్టడానికి పూనుకున్నాడు, పాడైన వాటిని కట్టడానికి పూనుకున్నాడు. మనం ముందే జ్ఞాపకం చేసుకున్నాం, పడద్రోయుటకు కాక అన్నాడు. ఎక్కడ కానీ కట్టబడిన సంఘాన్ని పడద్రోయకుండా కట్టుటకే, విశ్వాసులను కట్టుటకే మనం పూనుకున్నాం. వారు పూనుకున్నారు. 2వ అధ్యాయం తర్వాత వారి యొక్క నిర్మాణ కార్యక్రమం ఎలా సాగిందో చెప్పాడు. ఒకరిని ఒకరు ఆనుకొని 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 అని చెప్పాడు కదా. పూనుకున్నారు, పూనుకున్నవారు ఆనుకున్నారు కానీ మానుకోలేదు. చాలాసార్లు మనం పూనుకుంటాం మానుకుంటాం, పూనుకుంటాం మానుకుంటాం. అది కాదు, ఒకరిని ఒకరు ఆనుకొని. పని అంతా నెహెమ్యాది కాదు, క్రెడిట్ అంతా నెహెమ్యాకి రావాలని కోరుకోలేదు ఆయన. మేము గోడ కట్టుచున్న సమాచారం, ఆ మాట అంత గంభీరమైన చూడండి, మేము గోడ కట్టుచున్న సమాచారం అని చెప్పారు. మంచిది. 2వ అధ్యాయంలో పంపబడిన నెహెమ్యా, రాత్రి వచ్చి పర్యవేక్షణ చేసిన నెహెమ్యా, పిలుపునిచ్చిన నెహెమ్యా, ప్రజల స్పందన వెలుగులో నిర్మాణానికి పూనుకున్నాడు, పని చేయించాడు. ఈ పని ఎవరెవరు చేశారో దేవుని దాసులు ఒకరిద్దరైనా కనీసం వివరించారు. నేను దాని గురించి ఇంకా వివరించాలని తలంచడం లేదు. ప్రధాన యాజకుడు పనికి ముందుకు వచ్చాడు, యాజకులు ముందుకు వచ్చారు, లేవీయులు ముందుకు వచ్చారు, బంగారం పనివారు ముందుకు వచ్చారు, వర్తకులు ముందుకు వచ్చారు, ఔషధ జ్ఞానులు ముందుకు వచ్చారు, అధికారులుగా మున్సిపల్ కౌన్సిలర్స్గా ఆఫీసర్స్గా ఉన్నవారు ముందుకు వచ్చారు, యవనస్తులు ముందుకు వచ్చారు. కట్టిరి, బాగు చేసిరి. ఆనుకున్న వారు ఏం చేస్తున్నారు? కట్టి 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 పడగొట్టి కాదు, బాగు చేశారు అన్నాడు, పాడు చేయడం కాదు, బాగు చేశారు. చాలా గంభీరమైన సత్యాలు. ఇప్పుడు మొదటి వచనం, 3వ అధ్యాయం మొదటి వచనం చదవండి. చాలు. 32వ వచనం కూడా చదవండి. అంటే అధ్యాయం మొదటి వచనం చివరి వచనం, ఫస్ట్ వర్స్ అండ్ లాస్ట్ వర్స్. మధ్య బంగారపు పనివారును వర్తకులను బాగు చేసిరి. బంగారపు పనివారును వర్తకులను బాగు చేసినారు. ఈ మొదటి వచనంలో గొర్రెల గుమ్మము అనే మాట, తిరిగి 32వ వచనంలో గొర్రెల గుమ్మము అనే మాట. అది గమనించండి. యెరూషలేము పట్టణ ప్రాకారంలో ఉన్న 12 గుమ్మాల్లో మొదటి గుమ్మం అది గొర్రెల గుమ్మం. గొర్రెలు పోవు ద్వారం నేనే అని మన ప్రభు చెప్పారు. గొర్రెలు పోవు ద్వారం ఒకటి ఉన్నది, గొర్రెల గుమ్మం. గుర్రపు గుమ్మం అని మరొకటి ఉన్నది. 12 గుమ్మాలు, రకరకాల గుమ్మాలు ఉన్నాయి. ఇక్కడ 10 చెప్పాడు, మిగతా 2 12వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. ఎఫ్రాయిము గుమ్మం, బందీగృహపు గుమ్మం అని. క్రమంగా ఉన్న వారికి 10 గుమ్మాలు, క్రమశిక్ష అవసరమైన వారికి 2 గుమ్మాలు చెప్పారు. ఎఫ్రాయిము గుమ్మం వెనుకంజ వేసిన వారి కొరకు, బందీగృహపు గుమ్మం క్రమశిక్షలో ఉండవలసిన వారి కొరకు, బందీగృహంలో ఉండి తిరిగి సంఘ సహవాసంలో చేర్చబడవలసిన వారి కొరకు. అందుకే బందీగృహం పక్కనే ఉన్నది గొర్రెల గుమ్మం అన్నాడు. ఇట్ ఆల్ స్టార్ట్స్ విత్ షీప్ గేట్, గొర్రెల గుమ్మము అని చెప్పారు. 12వ అధ్యాయం ప్రాకార ప్రతిష్ఠ జరిగింది. అక్కడ కూడా ఈ మాట రాశాడు చూడండి. 39 నేను చదువుతున్నా. వారు ఎఫ్రాయిము గుమ్మము అవతల నుండి, పాత గుమ్మము అవతల నుండి, మత్స్యపు గుమ్మము అవతల నుండి, హనన్యేలు గోపురము నుండి, మేయా గోపురము నుండి గొర్రెల గుమ్మము వరకు వెళ్ళి బందీ గృహములో నిలిచిది అన్నాడు. స్తోత్ర గీతములు పాడుకుంటూ, బిగ్గరగా పాడుతూ, గొప్ప బలులు అర్పిస్తూ, గొప్ప సమూహం, గొప్ప సంతోషం పొంది ప్రభువును ఆరాధించిన సందర్భం అది.
ఏ టైమ్ ఆఫ్ వర్షిప్ అండ్ విట్నెస్. పడిపోయిన ప్రాకారం 1వ అధ్యాయం, 12వ అధ్యాయం ప్రతిష్ట చేయబడిన ప్రాకార ప్రతిష్టలో ప్రభువుకు మహిమ కలిగింది. ఎజ్రా ఒక భాగం నడిపించాడు, నెహెమ్యా మరొక భాగాన్ని నడిపించాడు. గొర్రెల గుమ్మము అనే దాన్ని గూర్చి ఒక చిన్న తలంపు మీతో పంచుకోవాలని నేను ముఖ్యంగా ఆశిస్తున్నాను. ఈ ప్రాకారం అంతట్లో మొదటి గుమ్మం గొర్రెల గుమ్మం. పంజీకరం గుమ్మం అయిపోతే మళ్ళా వచ్చేది గొర్రెల గుమ్మమే. కనుక గొర్రెల గుమ్మం అని గొర్రెల గుమ్మముతో ప్రారంభించి గొర్రెల గుమ్మముతో ముగించాడు. గొర్రెలు, గొర్రె పిల్లలు ఎజ్రా గ్రంథంలో కూడా సేవ కొరకే వాటిని కొనడానికి రాజుగారు ఏర్పాటు చేసినట్టుగా చెప్పారు. నిర్గమకాండానికి రండి, 29వ అధ్యాయంలో దీని విశేషాన్ని మనం చూద్దాం. వదకపోయే గొర్రెలు ఆ గుమ్మం గుండా వెళ్ళేది ఖాయమే, తీసుకుని వెళ్ళేవారు. అయితే ఇశ్రాయేలు చరిత్రలో వారి హృదయాల్లో స్థిరంగా ఉండిపోవాల్సిన అనుభవం ఒకటి చెప్పాడు. 29వ అధ్యాయం 38 చదవండి చాలు. బలిపీఠము మీద నిత్యమును అర్పింపవలసినవి ఏమనగా ఏడాదివి 2 గొర్రె పిల్లలు. విన్నారా? ఏడాదివి 2 గొర్రె పిల్లలు అన్నాడు. ఎందుకు? చదవండి. ప్రతి దినం ఉదయం ముందు ఒక గొర్రె పిల్ల, సాయంకాలం ముందు ఒక గొర్రె పిల్లను అర్పింపబలి. ఇది నిత్యమైన దహన బలి అని చెప్పారు. ఇశ్రాయేలు చరిత్రలో ఈచ్ మార్నింగ్ ఏ ల్యాంబ్, ఈచ్ ఈవినింగ్ ఏ ల్యాంబ్. అర్థమైనా? ప్రతి ఉదయము ఏడాది గొర్రె పిల్ల, ప్రతి ఉదయానికి ఏడాది గొర్రె పిల్ల రెడీగా ఉండేది, ప్రతి సాయంకాలానికి ఏడాది గొర్రె పిల్ల రెడీగా ఉండేది. 3 సంవత్సరాల గొర్రె పిల్ల కాదు, ఏడాది గొర్రె పిల్ల. ఎందుకు అంటే ఇది నిత్యమైన దహన బలి అని ప్రభు దృష్టిలో ఛాయాపూర్వకంగా రాబోతున్న దేవుని గొర్రె పిల్ల ప్రభు అయిన యేసుక్రీస్తును ఇక్కడ ఈ గొర్రె పిల్లగా ఆయన ఛాయాపూర్వకంగా వారికి ఇచ్చారు. అంటే మీ దృష్టిలో మీ ఎదుట ప్రతిరోజు ఉదయం ఒక గొర్రె పిల్ల, ప్రతి సాయంకాలం ఒక గొర్రె పిల్ల. సోమవారం అంతే, మంగళవారం అంతే, బుధవారం అంతే, గురువారం అంతే, శుక్రవారం అంతే, శనివారం అంతే, వీక్ ఆఫ్టర్ వీక్, డే ఆఫ్టర్ డే, మార్నింగ్ అండ్ ఈవినింగ్ వారి దృష్టిలో గొర్రె పిల్ల ఉంటారు. ఎందుకు అంటే ఇశ్రాయేలు ప్రజలారా, ఈ గొర్రె పిల్ల మీ కొరకు నియమించబడిన దేవుని గొర్రె. పరలోకంలో ఉన్న తండ్రికి ఆనందాన్ని కలిగించే గొర్రె పిల్ల ఈ 4 కాళ్ళ గొర్రె పిల్ల కాదు. ఆయన రొమ్ములో ఉన్న కుమారుడే దేవుని గొర్రె పిల్ల. వర్షిప్, ఆరాధన అనేది ఆయనకి ఎంత ఇష్టమో ఆయన కుమారుడు వర్ది ఈజ్ ద ల్యాంబ్. ప్రకటన గ్రంథంలో ముఖ్యంగా ఏం చెప్పాడు? ఆయన యోగ్యుడు, వధింపబడిన గొర్రెపిల్ల ఆరాధన పొందుటకు యోగ్యుడు. 7 మాటలు చెప్పాడు అక్కడ. అవన్నీ పొందడానికి ఆయన యోగ్యుడు అన్నాడు. వర్షిప్ ఈజ్ నథింగ్ బట్ వర్షిప్ అంటాడు. ఆయన యోగ్యతను బట్టి మనము ఆయనను ఆరాధిస్తున్నాం. కొన్నిసార్లు ఆరాధనలో ప్రభు నేను అలా ఉండగా ఇలా ఉండగా నన్ను కడిగేవయ్యా, బాగు చేసేవయ్యా, నీతిమంతులుగా చేసేవయ్యా, క్షమించావయ్యా, రక్షించావయ్యా, విడిపించావయ్యా, సమాధానపరిచావు, ఇవన్నీ అంటాం. కానీ అది కృతజ్ఞత, అది ఆరాధన కాదు. ఆయన కుమారుని హెచ్చించుట, ఆ గొర్రె పిల్లను, ఉదయము గొర్రె పిల్ల, సాయంకాలం గొర్రె పిల్ల. ఈనాడు మన కుటుంబాల్లో గొర్రె పిల్లను నడిపించనక్కర్లేదు, కానీ మన ప్రభు అయిన క్రీస్తు యేసుతో మనం నింపబడి ఆయనను తండ్రికి సమర్పిస్తూ ఆయనను గురించిన తలంపులతో మనం జీవించడం, అది ప్రభు మనది. దిస్ ఈజ్ ద డిజైర్ ఆఫ్ అవర్ హెవెన్లీ ఫాదర్. మన పరలోకపు తండ్రి కోరిక. మనం ఆయన కొరకు ఏదో గొప్ప సేవ చేయాలని కాదు, ఆక్యుపైడ్ విత్ ద ల్యాంబ్ ఆఫ్ గాడ్, దేవుని గొర్రె పిల్లతో నింపబడి. అవర్ ఆక్యుపేషన్ ఈవెన్ ఇన్ ఎటర్నిటీ ఈజ్ ద ల్యాంబ్ ఆఫ్ గాడ్. నిత్యత్వంలో కూడా మనం దేంతో నింపబడి ఉంటాం?
నిత్యత్వంలో ప్రార్థన అవసరం లేదు, విశ్వాసం అవసరం లేదు కదా, నిరీక్షణకు అసలు పనే లేదు అక్కడ. మరి ఏముంటుంది? అంతే, ఆరాధన ఆరాధన ఆరాధన. ప్రాకారం మొదటి గుమ్మం గొర్రెల గుమ్మమే. మళ్ళా 3వ అధ్యాయం ముగించేటప్పుడు ఆయన గొర్రెల గుమ్మాన్ని చూపిస్తున్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు అనే దేవుని గొర్రె పిల్లను గురించిన తలంపులతో యూదులు నింపబడాలి, అది ఆయన కోరిక. వారు ఫెయిల్ అయినా ఈ కృపాకాలంలో ప్రభు నిన్ను నన్ను కోరుకున్నాడు. ఎందుకు అంటే నాట్ టు సర్వ్ హిమ్ మెయిన్లీ, ముఖ్యంగా ఆయన సేవించడానికి కాదు, నాట్ టు విట్నెస్ బట్ టు వర్షిప్ హిమ్, టు బి ఆక్యుపైడ్ విత్ ద థాట్స్ ఆఫ్ ద ల్యాంబ్ ఆఫ్ గాడ్. దేవుని గొర్రె పిల్ల, ఆయన యోగ్యతలు, ఆయన నిర్మలత, ఎంత పవిత్రుడు, ఎంత నిర్దోషిగా ఉన్నవాడు. ఆయన పాప ప్రాయశ్చిత్తార్థమైన గొర్రె పిల్లగా మనకు సరిపోయింది. వాడు యోహాను చూచి సాక్ష్యం ఇచ్చాడు, నడుచుతున్న యేసు వైపు చూచి ఆయన ఏమనంటే ద ల్యాంబ్ ఆఫ్ గాడ్, ల్యాంబ్ ఆఫ్ గాడ్. ఆదికాండం నుండి రాస్తున్నాడు ఆ గొర్రె పిల్లని గురించి. ఆదికాండం నుండి ప్రకటన వరకు గొర్రెపిల్లతో ప్రారంభించాడు బైబిల్, గొర్రెపిల్లతోనే ముగిస్తున్నాడు. ఒక్కసారి మాత్రమే మీరు చదివి చూడండి, లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని ఒక్కసారి మాత్రమే ఉన్నది. అంటే అర్థమైంది, పాపాన్ని మోసుకొని పోవడం ఒక్కసారి జరిగింది. కానీ ఆయన దేవుని గొర్రెపిల్ల. గతించిన కాలంలో నిత్యత్వం అంతట్లో దేవుని గొర్రెపిల్ల, దేవుని గొర్రె పిల్లగా మనందరి స్థుతులు పొందడానికి, మహిమ, ఘనత, జ్ఞానము, శక్తి, ఐశ్వర్యం, బలం ఇవన్నీ పొందడానికి ఆయన యోగ్యుడు. మన ప్రభువును కూర్చిన తలంపులు మన హృదయానికి, మన ఆత్మకు ఎంత ఆనందాన్ని, తృప్తిని, బలాన్ని కలిగిస్తాయి. ఆలోచించి ప్రాకారం, పడిపోయిన ప్రాకారం, కాలిపోయిన గుమ్మాలు అవన్నీ నెహెమ్యా కట్టడానికి పూనుకున్నాడు. ప్రభు చేతిలో ఒక సాధనంగా వాడబడ్డాడు. కట్టుటకు పూనుకొనుచున్నాము అని వారందరూ పూనుకున్నారు. వారు చేసిన పనిలో ఆటంకాలు ఎన్ని కలిగినా ప్రభు మీద ఆధారపడి ఆ పనిని వారు చక్కగా జరిగించారు. 1, 2, 3 అధ్యాయాల్లో ఉన్న కొన్ని ముఖ్యమైన విషయాలు ఈ ఉదయకాలం వర్తమానంలో మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఇవి కొత్తవి కావు, కానీ ప్రభు కొరకు నీవు నేను ఇటువంటి భారం కలిగి ఉండాలి, ఎలా పని చేయాలి, ఎలా సహకరించాలి. ప్రభు పనిలో మనం తగ్గించుకొని, గవర్నర్ అంతటి వాడు ఆ మట్టి పని చేయడానికి, గోడ పని చేయడానికి తగ్గించుకొని సహకరించాడు. అధికారి సహకారి ఉపకారి నెహెమ్యా. ఆయన జీవితంలో అంటే నేను మాటల కోసం చెప్పింది కాదు, అధికారిగా ఉన్నాడు, అన్ని కంట్రోల్ చేస్తున్నాడు. కాండక్ట్ అండ్ కంట్రోల్, నాయకులు సంఘాల్లో దేవుని ప్రజలు ఎలా ప్రవర్తించాలో చెప్పాలి, అలా కానప్పుడు కంట్రోల్ చేయాలి. అది కూడా నాయకులకు ఆయన అప్పగించాడు. సంఘాన్ని బజార్పాలు చేయలేదు. సంఘము దేవుని ఇల్లు, దొంగల ఇల్లు కాదు, వ్యాపారపు ఇల్లు కాదు. నా ఇల్లు నా తండ్రి ఇల్లు, ప్రార్థన కొరకైన ఇల్లు, హౌస్ ఆఫ్ గాడ్, దేవుని మందిరం. కనుక ప్రవర్తన చెప్పమన్నాడు. కాకపోతే ఎలాగో క్రమశిక్షణ చేయాలో అది కూడా పెద్దలకు ఆయన అప్పగించాడు. సేవకులు పెద్దలు వారికి అప్పగించాడు. కనుక కట్టుటకు పూనుకొనుట ఆయన వల్ల బలపరచబడి ఈ గొప్ప కట్టడంలో మనం ముందుకు సాగుతాం. దినదినం ప్రభు ఆత్మ సహాయం మనకు కావాలి. మన ప్రభువుతో కూడా జత పరివారంగా ఉండి మనం కట్టుచున్నాము కదా, చెప్పాడు. కట్టుచున్నాము అని చెప్పాడు. 1, 2 వచనాలు మాత్రం చూసి మనం ముగించుకుందాం. కొరింథీ మొదటి పత్రిక 3వ అధ్యాయం. కొరింథీ మొదటి పత్రిక 2వ పత్రిక కలిసే ఒకే భావంతో దైవజనుడైన పౌలు రాశాడు. 3వ అధ్యాయం 9వ వచనం చదువుదాం. మేము దేవుని జత పని వారమై ఉన్నాం. ఎంత చక్కని మాట.
ఏ పని చేసినా ఈ సువార్త పనిలో, సంఘ నిర్మాణంలో మనం ఎవరు దేవుని జతపడిన. నెహెమ్యాతో కలిసి వారు పని చేశారు, మన ప్రభువుతో కలిసి మనం పని చేస్తున్నాం. ఆయన జత పనివారు. ఆయనకున్నంత పరిపక్వత మనకు లేదు, కానీ మనలను బలహీనపరచక, అధైర్యపరచక, ఆయన ప్రోత్సహిస్తూ తనతో కలిసి పనిచేయడానికి ఆయన పిలుచుకున్నాడు మనం. అందువల్ల దీన మనస్సు ప్రభు కృపాహస్తాలకు మనం అప్పగించుకున్నాం. ఆయన జత పనివారమై ఉన్నామన్నాడు. ఎఫ్ఎస్సీ పత్రిక 2వ అధ్యాయంలో చూడండి, ముగింపులో చెప్తున్నాడు. ఎఫ్ఎస్సీ పత్రిక 2వ అధ్యాయం 20 నుండి 22 వరకు చూద్దాం. అంతే, ఆయనే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తలుడును ప్రవక్తలను వారు వేసిన పునాది, అనగా వారి ఉపదేశాలు, వారి వ్రాతల మీద, వారు వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు అన్నారు. తర్వాత ఏమన్నాడు? ప్రతి కట్టడం, అది మందిరం కానీ, అది ప్రాకారం కానీ, అది ఓడ కానీ, అది గుడారం కానీ, అదేది కానీ, ప్రతి కట్టడం ప్రభు మహిమ కొరకై ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయం ఒకటకు వృద్ధి పొందుతున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలముగా ఉండుటకు మీరు కట్టబడుచున్నారు అన్నారు. ఇక్కడ త్రియేక దేవుని గురించి రాస్తున్నారు. దేవుడు అని తండ్రిని గురించి చెప్పాడు, ఆయనలోని ముఖ్యమైన మూలరాయి క్రీస్తుని గురించి చెప్పాడు, ఆత్మ ద్వారా కట్టబడుతున్నారు అని చెప్తున్నాడు. కనుక వీఆర్ బిల్డింగ్, వీఆర్ నాట్ ఓవర్ థ్రోయింగ్, వీఆర్ నాట్ బ్రేకింగ్. కట్టిన దాన్ని పడగొట్టే పని కాదు, మరి తేటగా అర్థం చేసుకొని ప్రభు మహిమ కొరకు నెహెమ్యాలో ఉన్న ప్రోత్సాహం మన జీవితాల్లో స్వీకరించి ఆయన మహిమ కొరకై మనం సాగుదాం. అట్టి కృపను ప్రభు మనకు దయచేయుగాక.